వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి సెట్స్ అండి. సెట్స్లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఈరోజు 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని కంప్లీట్ చేద్దాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి సెట్స్ అండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు, అలాగే మరియు డి అనే సెట్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి, ఏ యూనియన్ సి, బి యూనియన్ సి, అలాగే బి యూనియన్ డి, ఏ యూనియన్ బి యూనియన్ సి ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చాడండి. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ డి బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చాడు. అలాగే 7th వన్ వచ్చి బి యూనియన్ సి యూనియన్ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ అండి. మనకి 4 మార్క్స్లో ఏవైనా 4 ఇవ్వచ్చు. ఇవి ఎక్కువగా 7 ఉన్నాయండి, దీంట్లో 4 ఇవ్వచ్చు, లేకపోతే రెండు ఇవ్వచ్చు అండి, అంటే 2 మార్క్స్ కాడికి. ఇది ఒకసారి మనం చాలా ఈజీ సమ్. ఇక్కడ సెట్స్ రాద్దామండి. గివెన్ మనకి ఏ అనే సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, అలాగే బి అనే సెట్ అండి బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6, అలాగే సి అనే సెట్ అండి 5 6 7 8, ఇక్కడ డి అనే సెట్ 7 8 9 10 అండి. ఈ ఒకసారి మనం చేద్దాం 1 by 1. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే బోత్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఇక్కడ మన కామన్గా ఉన్నాయి, రిపీట్ అయినవి రాయక్కర్లేదండి. అంటే 1 2, ఇక్కడ 3 4 5 6 అండి. బోత్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 1 2 3 4 వాళ్ళకి కామన్గా ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ రాసేసాం 1 టైం. 5 6 అండి. ఇది ఏ యూనియన్ బి. అలాగే రెండోది వచ్చి ఏ యూనియన్ సి అండి. ఏలోను సిలోను బోత్ ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అండి. అంటే ఇక్కడ రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఏమి లేవు, వరుసగా రాసేయడమే. అంటే 1 2 3 4, తర్వాత సిలో ఉన్న ఎలిమెంట్స్ అండి, అంటే 5 6 7 8 అండి. ఇది ఏ యూనియన్ సి అవుతుంది. అలాగే థర్డ్ వన్ అండి, బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే బోత్ ద సెట్, అంటే ఇక్కడ 3 4 5 6 రిపీట్ అయినాయండి, కాబట్టి 5 6 7 8 ఇది బి యూనియన్ సి. అలాగే 4th వన్ వచ్చి మనకి బి యూనియన్ డి అండి. ఇక్కడ బిలోను డిలోను ఉన్న ఎలిమెంట్స్, అంటే 3 4 5 6 7 8 9 10 అండి. ఇది 3 4 5 6 7 8 9 10. అలాగే 5th వన్ వచ్చి ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. 3 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 3 సెట్లలోను, అంటే ఇక్కడ 1 2 3 4 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి 1 2 3 4 అండి. అలాగే 5 6 7 8 అండి. ఏ యూనియన్ బి యూనియన్ సిలో ఉన్న యూనియన్. ఇక్కడ 1 2 3 4 ఆల్రెడీ రిపీట్ అయిందండి. 5 6 ఆల్రెడీ రిపీట్ అయింది, 7 8 వరకు రాసేసాం. అలాగే 6th వన్ అండి. ఇది 5th వన్ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారండి మనకి. అలాగే 6th వన్ వచ్చి మనకి ఏ యూనియన్ బి యూనియన్ డి అండి. ఇది కూడా మనకి బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చారు. ఏ యూనియన్ బి యూనియన్ డి అండి. ఇక్కడ ఏ యూనియన్ బి రాయాలి ఫస్ట్, అంటే 1 2 3 4 5 6 అండి. అలాగే డిలో ఉన్న ఎలిమెంట్స్, డిలో ఉన్నాయి 7 8 9 10 అండి. ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది. అలాగే 7th వన్ వచ్చి మనకి బి యూనియన్ సి యూనియన్ డి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే బిలోను సిలోను, అంటే 3 4 ఇక్కడ మనకి 3 4 5 6 7 8 అండి. 7 8 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి 9 10. ఇది బి యూనియన్ సి యూనియన్ డి అండి. చాలా ఈజీ సమ్ అండి. మనకి 4 మార్క్స్కి కంపల్సరీ మనం 7 మార్క్స్ కంపల్సరీ వచ్చేస్తాయండి.
మనం 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ రాసాం, అవి కాన్సెప్ట్ మీద చేసుకుంటే సరిపోతుంది. 2 మార్క్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసాం. ఇలాగే ఇప్పుడు 4 మార్క్స్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు, ఇక్కడ డి అనే సెట్ ఇచ్చాడు అండి. మనం ఇక్కడ ముందు ప్రాబ్లంలో యూనియన్ ఫైండ్ అవుట్ చేసామండి, ఇక్కడేమో ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి, అలాగే బి ఇంటర్సెక్షన్ సి అండి. ఈ మొత్తం ఈ ప్రాబ్లం అన్నీ మనం 10 వరకు ఉన్నాయి, అవి ఒకసారి చూద్దామండి. అంటే దీంట్లో మనకి కొన్ని మాత్రమే ఇస్తాడండి 4 మార్క్స్కి. మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఒక మినిమం ఒక 4 ఇస్తే 4 మార్క్స్కి ఇస్తాడండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తామండి. ఏ ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ అండి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 7, ఇక్కడ 7, 9, 9. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 7, 9, 11 అండి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే మనకి సెకండ్ వన్ అండి, బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి అంటే బిలోను సిలోను కామన్ ఎలిమెంట్స్ చూద్దామండి. అంటే 11 కామన్గా ఉంది, అలాగే 13 కామన్గా ఉందండి. ఇంకా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవు, అంటే 11, 13. అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి అండి. అంటే మూడిట్లోనూ కామన్గా ఉండాలండి. ఇక్కడ మనకి ఏలో 11 కామన్గా ఉంది, సిలో 11 కామన్గా ఉంది, డిలో మనకి 11 కామన్గా లేదండి. మూడిట్లోనూ కామన్గా ఉండాలి. ఒక దాంట్లో లేకపోయినా మనకి అంటే ఏమవుతుందంటే ఎంటీ సెట్ కింద వస్తుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి అంటే మనం ఎంటీ సెట్ అని రాస్తామండి. దీన్ని పైతో డినోట్ చేస్తాం, లేకపోతే ఇలాగ మనం ఎంటీ సెట్ రాస్తాం. అలాగే ఫోర్త్ వన్ చూద్దామండి, ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ సిలో ఏలోను సిలోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 11 మాత్రమే ఉందండి. కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అంటే 11. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి మనకి బి ఇంటర్సెక్షన్ డి అండి. బి ఇంటర్సెక్షన్ డిలో మనకి బోత్ సెట్స్లో కామన్గా ఉన్నాయి చూడాలి. బి డి అండి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవండి. ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 13 ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. ఎంటీ సెట్ అంటే ఇలా రాస్తాం. అలాగే సిక్స్త్ వన్ వచ్చి మనకి ఫస్ట్ బి యూనియన్ సి రాద్దామండి. బి యూనియన్ సి రాద్దాం, ఇక్కడ రాద్దాం. బి యూనియన్ సి రాద్దామండి. ఫస్ట్ బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే బిలోను బోత్ సెట్స్లో రాయాలి. అంటే ఇక్కడ 7, 9, 11, 13, 15 అండి. ఇక్కడ మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. ఇక్కడ ఏ అంటే మనకి ఏ అనే సెట్ 3, 5, 7, 9, 11 అండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే 7, 9, 11, 13, 15 అండి. ఇక్కడ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే 7, 9, 11 అండి. ఇది మనకి ఆన్సర్ వచ్చి 7, 9, 11. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. 7 చూద్దాం. 7th వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏలోను ఇక్కడ ఏలో మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం కనిపించట్లేదండి. ఇక్కడ 15, 17 ఉంది, ఇక్కడేమో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఆర్ ఎంటీ సెట్ అండి. అలాగే 8th వన్ వచ్చి 8th వన్ రాద్దాం. బి యూనియన్ డి రాద్దామండి. ఫస్ట్ బి యూనియన్ డి రాద్దాం. బిలోను డిలోను ఉన్న ఎలిమెంట్స్ అండి మనకి 7, 9, 11, 13, 15, 17 అండి. ఇది బి యూనియన్ డిలో ఉన్న ఎలిమెంట్స్. అలాగే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అండి. ఏ అంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ 3, 5, 7, 9, 11 అండి. ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 7, 9, 11, 13, 15 అండి. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 7, 9, 11 అండి.
అలాగే 9th చూద్దామండి. 9th వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏలోను బిలోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 7, 9, 11 అండి. 7, 9, 11. అలాగే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది బి యూనియన్ సి అండి. బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి యూనియన్ సి అంటే రెండిట్లోనూ బోత్ సెట్స్లో ఎలిమెంట్స్ అంటే 7, 9, 11, 13, 15 అండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి మనకి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. రెండిట్లోనూ ఇంటర్సెక్షన్ అంటే 7, 9, 11. 7, 9, 11 అండి. 10th వచ్చి మనకి ఏ యూనియన్ డి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఏ యూనియన్ డి అంటే మనకి 3, 5, 7, 9, 11 అండి. తర్వాత 15, 17 ఏ యూనియన్ డి. అలాగే బి యూనియన్ సి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బి యూనియన్ సి అంటే బి యూనియన్ సి ఈ రెండిట్లోనూ మనకి 2 సెట్స్లో యూనియన్ ఎలిమెంట్స్ రాయాలి. 7, 9, 11, 13, 15 అండి. ఇది బి యూనియన్ సి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ యూనియన్ డి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ డి అంటే ఇవ్వండి 3, 5, 7, 9, 11, 15, 17 అండి. ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే 7, 9, 11, 13, 15 అండి. రెండిట్లోనూ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అంటే 7, 9, 11. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 15 కూడా ఉందండి. 13 లేదు, 15 ఉంది. కాబట్టి 7, 9, 11, 15 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇఫ్ ఏ అనేది మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబరు. అలాగే బి అనేది సెట్ ఇచ్చాడండి. ఇది సెట్ బిల్డర్ ఫాము. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబరు. సి అనేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అండి. అలాగే డి అనేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండి. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ ఇచ్చాడు, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి, అలాగే ఆడ్ నెంబరు, అలాగే ఏ ప్రైమ్ నెంబర్ అండి. ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనం రాస్టర్ ఫామ్లోకి మార్చేద్దామండి. వీటిని రాస్టర్ ఫామ్లోకి మారుద్దాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అప్ టు సో ఆన్ అండి న్యాచురల్ నెంబర్స్ అంటే. అలాగే బి అనే సెట్లో మనకి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అంటే 2, 4 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ రాయాలి. 10, 12, 14 అప్ టు సో ఆన్ అండి. అలాగే ఇక్కడ సి అనే సెట్లో ఆడ్ నెంబర్స్ అండి. ఆడ్ నెంబర్స్ అంటే 3, 5, 7, 9, 11, 13 అప్ టు సో ఆన్ అండి. అలాగే డి అనే సెట్లో ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5 మనం 7, అలాగే 11 అండి, 13, 17 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏలోను బిలోను కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. ఇక్కడ కామన్గా ఉండే ఎలిమెంట్స్ 2 అండి, 4 ఇక్కడ 4 ఇక్కడ 6 అండి. అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమవుతుందంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి 2, 4, 6, 8, 10 అండి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే సెకండ్ వన్ అండి ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏలోను సిలోను కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 3 అనే ఎలిమెంటు, అలాగే 5 అండి, 7, 9 అంటే 3, 5 ఇక్కడ ఏలోను సిలోను ఉన్నాయి. 9, 11 అప్ టు సో ఆన్ అండి. ఇది ఏమవుతుందంటే మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఆడ్ అండి. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అలా డిలో ఉన్న ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 2, 3, 5 డిలో ఉన్న ఎలిమెంట్స్. ఇక్కడ 7,
ఇక్కడ మనకి 11 అండి. డీలో ఉన్న ఎలిమెంట్స్ 11, 13 అప్ టు సో ఆన్. ఇది ఏ ఇంటర్సెక్షన్ డి. అలాగే 4th వన్ వచ్చి మనకి బి ఇంటర్సెక్షన్ డి అండి. బిలోను డీలోను కామన్ ఎలిమెంట్స్, బిలోను డీలోను కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ 2 కామన్ ఎలిమెంట్ అండి. అలాగే మళ్ళీ అగైన్ ఇక్కడ 2 అండి. ఇక్కడ 3, 5, 7, 11, 13 ఏం కామన్ ఏం లేవు. బి ఇంటర్సెక్షన్ డి అంటే ఓన్లీ మనకి 2 మాత్రమే అవుతుందండి. ఇది మనకి ఆన్సరు క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్, డి అనే సెట్లో మనకి ఏ మైనస్ బి మొత్తం 12 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. మనం ఏ మైనస్ బి ఆల్రెడీ మనం 2 మార్క్స్ వాటిలో చేసాం కాబట్టి ఇది కూడా మన కాన్సెప్ట్ ఒకసారి చూద్దామండి. సొల్యూషన్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏ మైనస్ బి చేద్దామండి. ఇక్కడ ఏ అనే సెట్ రాద్దాం. ఫస్ట్ ఏ అనే సెట్లో ఇక్కడ 3, 6, 9, 12, 15, 18, 21 అండి. ఇక్కడ బి అనే సెట్లో 4, 8, 12, 16, 20 అండి. అంటే మనకి ఇక్కడ ఏలో ఉండాలి, ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్లో మనకి అన్నిట్లోనూ 12 ఒకటి కామన్గా ఉందండి. 12 క్యాన్సిల్ చేసి మిగతా ఏలో ఉన్న టర్మ్స్ అన్నీ రాసేయాలి. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 15, 18, 21 అండి. ఇది ఏ మైనస్ బి. అలాగే సెకండ్ వన్ చూద్దామండి. ఏ మైనస్ సి చేద్దాం. ఇక్కడ ఏ అనే సెట్ 3, 6, 9, 12, 15, 18, 21 అండి. ఇక్కడ సి అనే సెట్ రాస్తాను. సి అనే సెట్లో 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండి. ఇప్పుడు రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనం అంటే ఏ మైనస్ సి కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉండకూడదండి. డస్ నాట్ బిలాంగ్స్ టు సి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి 2, 6, అలాగే 12 ఉందండి. కాబట్టి 12 కూడా క్యాన్సిల్ చేసి మిగతా టర్మ్స్ ఏలో ఉన్నాయి రాసేయాలి. ఇక్కడ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3, 9, 15, 12, 21 అండి. అలాగే థర్డ్ వన్ వచ్చి అంటే మన పక్కన రాసుకునే విధంగా ఏ మైనస్ డి అండి. ఏ మైనస్ డి చేద్దాం. ఇక్కడ ఏ అనే సెట్ 12, 15, 18, 21 అండి. ఇక్కడ డి అనే సెట్ రాస్తాను. డి అంటే 5, 10, 15, 20 అండి. ఇక్కడ రెండిట్లోనూ కామన్గా ఉంది మనకి ఏలో క్యాన్సిల్ చేసేయాలండి. అంటే ఇక్కడ 5 లేదు, 10 అండి, 10 కూడా లేదు, 15 అండి, 15 క్యాన్సిల్ చేసేయాలి, 20 కూడా లేదు. కాబట్టి ఏ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే 3, 6, 9, 12, 18, 21 అండి. ఇది ఏ మైనస్ డి. అలాగే ఫోర్త్ వన్ రాద్దాం. బి మైనస్ ఏ రాద్దామండి. బి మైనస్ ఏ ఇక్కడ బి అనే సెట్ రాస్తాను. బి అంటే 4, 8, 12, 16, 20 అండి. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21 అండి. ఫస్ట్ బి రాయాలి, తర్వాత ఏ రాయాలండి. ఇప్పుడు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనం మామూలుగా అయితే ఇక్కడ 12 కామన్గా ఉంది కాబట్టి 12 క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మనం మిగతా టర్మ్స్ బిలో ఉన్న టర్మ్స్ రాసేయాలి. బి మైనస్ సి అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4, 8, 16 అంటే మన డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏలో ఉండకూడదండి. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ మనకి ఏలో ఉండకూడదు కాబట్టి 12 క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ రాసేయాలండి. బి మైనస్ ఏ 4, 8, 16, 20 అండి. ఇది మనకి 4 అండి. సి మైనస్ ఏ చేద్దాం. సి మైనస్ ఏ అంటే ఇక్కడ సి అనే సెట్ రాద్దాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండి.
ఇక్కడ ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21 అండి. ఇక్కడ మనకి సి మైనస్ ఏ చేయాలి. రెండిట్లోనూ కామన్గా ఉన్నది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 9, 12 ఒకటే కామన్గా ఉందండి. ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఏమి కామన్గా లేవు కాబట్టి మనకి సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 2, 4, 6, 8, 10, 14, 16 అండి. ఇది సి మైనస్ ఏ. 6th వన్ వచ్చి డి మైనస్ ఏ అండి. డి మైనస్ ఏ చేయాలి. డి ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15, 20 అండి. ఏ అంటే మనకి 3, 6, 9, 12, 15 అంటే పక్కన రాసుకుంటే మీకు తప్పు చేయరండి. ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ చూసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ 15 మాత్రమే ఉందండి. అంటే మిగతా డి మైనస్ ఏ అంటే డిలో ఎలిమెంట్స్ రాసేస్తే సరిపోతుంది. అంటే 5, 10, 20 అండి ఇది. అలాగే 7th వన్ చూద్దాం. 7th వన్ వచ్చి మనకి బి మైనస్ సి అండి. బిలో ఎలిమెంట్స్ రాద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు మనకి 4, 8, 12, 16, 20 అండి. అలాగే సిలో ఎలిమెంట్స్ ఇక్కడ 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండి. బి మైనస్ సి అంటే రెండిట్లో కామన్గా ఉన్నాయి చూద్దామండి. ఇక్కడ 4 కామన్గా ఉంది. అలాగే 8 కామన్గా ఉందండి. అలాగే 12 కామన్గా ఉంది. 16 కామన్గా ఉంది. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. బి మైనస్ సి అంటే మనం 8, 20 రాయాలి. ఇది బి మైనస్ సి అండి. అలాగే 8th వన్ చూద్దాం. 8th వన్ అండి అంటే బి మైనస్ డి చేయాలి. బి మైనస్ డి అంటే బి అంటే 4, 8, 12, 16, 20 అండి. డిలో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. 5, 10, 15, 20 అండి. ఇక్కడ కామన్గా ఉన్నాయి ఒకసారి చూస్తే మనకి ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవండి. ఒకసారి 20 కామన్గా ఉంది కాబట్టి 20 క్యాన్సిల్ చేద్దాం. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి బి మైనస్ డి అంటే 4, 8, 12, 16 అండి ఇది. 9th వన్ చూద్దాం. 9th వన్ వచ్చి సి మైనస్ బి అండి. అంటే సి అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండి. ఇక్కడ బి రాస్తే బి ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16, 20 అండి. మన కామన్గా ఉన్న ఒకసారి చూద్దాం. 4 కామన్గా ఉందండి. అలాగే 8 కామన్గా ఉంది. అలాగే 12 కామన్గా ఉంది. 16 కామన్గా ఉందండి. కాబట్టి సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సిలో ఉన్న ఎలిమెంట్స్ అండి మిగతా ఎలిమెంట్స్ రాయాలి. 2, 6, 10, 14 అండి అంతే సి మైనస్ బి. అలాగే 10th వన్ మనకి డి మైనస్ బి అండి. డి మైనస్ బి చేయాలి. డి ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15, 20 అండి. బిలో ఉన్నాయి 4, 8, 12, 16, 20 అండి. ఇక్కడ మనకు కామన్గా ఉన్నాయి ఒకసారి చూస్తే 20 అండి కామన్గా ఉంది. అలాగే మిగతా ఏమి కామన్గా లేవండి కాబట్టి మనకి డి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5, 10, 15 అవుతుందండి. ఇక్కడ సి మైనస్ డి చేద్దాం. సి మైనస్ డి అంటే సి ఈజ్ ఈక్వల్ టు మనకి 2, 4, 8, 10, 12, 14 అండి. డి అంటే మనకి 5, 10, 15, 20 అండి. రెండిట్లో కామన్గా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రెండిట్లో కామన్గా ఉన్నాయి 10 కామన్గా ఉందండి. అలాగే మిగతా ఏం కామన్గా లేవు కాబట్టి సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే 2, 4, 8, 12, 14 అండి ఇది. అలాగే 12th వన్ రాద్దాం. డి మైనస్ సి రాద్దామండి. డి మైనస్ సి డైరెక్ట్గా రాసేస్తానండి ఒకసారి చూడండి.
డి అంటే డిలోను సిలోను ఇక్కడ మనకి 10 కామన్గా ఉందండి, 10 కామన్గా ఉంది. అలాగే ఇంకా కామన్గా ఉన్నాయి ఇంకేం లేవండి. 10 ఒకటే కామన్గా ఉంది కాబట్టి డీలో ఎలిమెంట్స్ ఏమవుతుందంటే 5, 15, 20 మాత్రమే అవుతుందండి. ఇది డి మైనస్ సి. డైరెక్ట్గా రాసేయచ్చండి, కాకపోతే మనం ఇక్కడ పక్కన రాసుకుంటే మనకి మిగతా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తప్పులు లేకుండా వచ్చేస్తాయి. డైరెక్ట్గా కూడా రాసేయచ్చండి. ఇది ఆన్సరు 5 అండి. యూ అనే యూనివర్సల్ సెట్ ఇచ్చాడు, మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. వెరిఫై దట్ ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. సెకండ్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాష్ అంటే మనకి మామూలుగా అయితే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ అండి. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ మన ఇచ్చిన సెట్స్ రాద్దామండి. ఏ అనే సెట్లో మనకి 2, 4, 6, 8 ఇచ్చాడు. బి అనే సెట్లో 2, 3, 5, 7 ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ యూనియన్ బి చేద్దామండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోనూ 2, 3, 4, 5, 6, 7, 8 అండి. ఇది మనకి ఏ యూనియన్ బి. మనం ఏమడిగాడంటే ఏ యూనియన్ బి ఓల్ డాష్ అన్నాడు. ఏ యూనియన్ బి ఓల్ డాష్ అంటే మనకి యూ మైనస్ ఏ అండి. కాబట్టి ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండి. మైనస్ ఏ అంటే ఏ యూనియన్ బి అండి. ఇక్కడ యూ మైనస్ ఇక్కడ ఏ యూనియన్ బి రాయాలి. యూ మైనస్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అండి. ఇది అంటే మామూలుగా అయితే ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ బి ఓల్ డాష్ కాబట్టి యూ మైనస్ ఏ యూనియన్ బి. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8 అండి. మనకి మైనస్ ఏ మైనస్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తప్ప మనం 2, 3, 4, 5, 6, 7, 8 వరకు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే 1, 9 అండి ఇది. అలాగే ఏ డాష్ అంటే ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ. యూ మైనస్ ఏ అంటే మనకి యూ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండి. మైనస్ ఏ అంటే మనకి 2, 4, 6, 8. రెండిట్లోనూ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2, 4, 6, 8 చేస్తే మనకి ఏ డాష్ వస్తుందండి. అంటే 1, 3 ఇక్కడ మిగిలి ఉన్న ఎలిమెంట్స్ 1, 3, 5, 7, 9 అండి. ఇది ఏ డాష్. అలాగే బి డాష్ కూడా చేద్దాం. బి డాష్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ బి అండి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండి. ఇక్కడ మైనస్ బి అనే సెట్ రాయాలి. అంటే 2, 3, 5, 7 అండి. మనం కామన్గా ఉన్నాయి తీసేస్తే 5, 7 అండి. 5, 7 తీసేస్తే మనకి మిగతా ఎలిమెంట్స్ కాబట్టి 1, 4, 6, 8, 9 అండి. ఇది ఇక్కడ మనం ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ చేద్దామండి. మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి. ఏ డాష్ ఇంటర్సెక్షన్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి చూడండి. 1, 9 కామన్గా ఉన్నాయి కాబట్టి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే 1, 9. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ వచ్చింది. ఇది ఫస్ట్ వన్ అయిందండి. అలాగే సెకండ్ వన్ చేద్దాం. సెకండ్ వన్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ చేద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ అంటే యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. యూ అంటే యూనివర్సల్ సెట్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండి.
అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ 2 మాత్రమే అవుతుందండి. కాబట్టి ఇక్కడ 2 మాత్రమే అవుతుంది. కాబట్టి మనం తీసేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే మనకి 1 3 4 5 6 7 8 9 అండి. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్. అలాగే ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. ఆల్రెడీ మనం ఏ డాష్ ఫైండ్ అవుట్ చేసామండి. ఇక్కడ 1 3 5 7 9 అండి. అలాగే యూనియన్ బి డాష్ అంటే ఇదండి 1 4 6 8 9. రెండిట్లోనూ మనకి కామన్గా బోత్ రెండు సెట్స్లో 1 3 4 5 6 7 8 9 అండి. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. ఈ రెండు మనకి ఈక్వల్ అని వచ్చినాయి. కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. 6 అండి. మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్ గీయాలండి. మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ యూనిట్ టెస్ట్లో ఇచ్చాడు. అలాగే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ మనకి బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చాడండి. ఒకసారి మనం వెన్ డయాగ్రామ్స్ చూద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూద్దాం. ఏ యూనియన్ బి ఓల్ డాష్ అంటే మనకి ఏం రాస్తామంటే మామూలుగా అయితే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ అని రాస్తాం కదండి. ఇక్కడ యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. దీన్ని వెన్ డయాగ్రామ్ రూపంలో ఒకసారి మనం గీద్దామండి. ఇక్కడ మనకి ఇది యూనివర్సల్ సెట్ అనుకుంటే మనకి రెండు సెట్లో ఏబి అనేవి రెండు సెట్లు అండి. ఇది ఏ ఇది బి. మనకి యూనివర్సల్ సెట్ మామూలుగా అయితే యూనివర్సల్ సెట్ ఇది అయితే మనకి యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. ఏ యూనియన్ బి అంటే మొత్తం ఈ రెండు కలిపి. కాబట్టి మిగతాది వెన్ డయాగ్రామ్ కింద గీయాలి. ఇదంతా వెన్ డయాగ్రామ్ అవుతుందండి. ఏ యూనియన్ బి తప్ప మిగతాదంతా మనం డాటెడ్ షేడ్ చేయాలి. ఇది మనకి ఏమవుతుందంటే యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. రెండోది వచ్చి ఇది యూనిట్ టెస్ట్ 1లో ఇచ్చాడండి. యూనిట్ టెస్ట్ 1. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఇది మనకి ఆల్రెడీ మనకి ఒక ప్రాపర్టీ ఉందండి. ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి ఓల్ డాష్ అని రాయొచ్చు. దీన్ని ప్రాపర్టీ మనం ఇందాకే ప్రూవ్ చేసాం. మనం వెరిఫై దట్ అన్నప్పుడు ముందు ప్రాబ్లంలో మనం చేసామండి ఆల్రెడీ. యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ బి. ఇదే అవుతుందండి డయాగ్రామ్. సేమ్ డయాగ్రామే అవుతుంది. మనకి యూనివర్సల్ సెట్ అయితే మనకి రెండు సెట్స్ అండి. ఇది ఏ ఇది బి. దీనికి కూడా ఇదే డయాగ్రామ్ వస్తుంది. సేమ్ డయాగ్రామ్ అండి. ఇది మనకి థర్డ్ వన్ చూద్దాం. ఏ డాష్ మనకి ఇది బోర్డు మోడల్ పేపర్ 1లో ఇచ్చారండి. బోర్డు మోడల్ పేపర్ 1. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ అండి. ఇక్కడ మనకి ఓల్ డాష్ అంటే మనం ఏం రాస్తామంటే యూ మైనస్ ఏం రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాం. కాబట్టి మనకి డయాగ్రామ్ రూపంలో వెన్ డయాగ్రామ్ రూపంలో రాస్తే ఇది యూనివర్సల్ సెట్. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి కామన్ పార్ట్ వదిలేసి మిగతాదంతా షేడ్ చేయాలండి. ఇది ఏ ఇది బి ఇది యూనివర్సల్ సెట్. కామన్ పార్ట్ తప్ప మిగతాదంతా షేడ్ చేయాలి. ఈ కామన్ పార్ట్ తప్ప మిగతా ఏ ఇంటర్సెక్షన్ బి తప్ప మిగతా పార్ట్ అంతా మనకి షేడ్ చేయాలి. ఇది వెన్ డయాగ్రామ్ అండి. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ తప్పండి. అంటే మనకి యూ మైనస్ యూనివర్సల్ సెట్లోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి
మనకి ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. దీన్నే మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ అండి. ముందు వెరిఫైలో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. దీన్నే యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఇది సేమ్ అండి, యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఇది సేమ్ డయాగ్రాము. ఇది మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ తప్ప మిగతా పార్ట్ అంతా మనం షేడ్ చేయాలి. ఇది వెన్ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో కంపల్సరీ మనకి 4 మార్క్స్కి రావచ్చు. ఇదండి మొత్తం. అంటే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12 ఉన్నాయండి. ఇక్కడ 6 చేసాము. ఇంకొక పార్ట్ 2 కింద మనం సెట్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.